ఆదాయం పెంచుకోవడంపై ఏపీ ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. గతేడాది కొత్త మద్యం షాపుల పాలసీ వల్ల భారీగా ఆదాయం వచ్చింది. దరఖాస్తు ఫీజుల రూపంలోనే 1906 కోట్లు వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారులు ఊహించలేదు. దీనివల్ల 2024-25లో 28,842 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తుల ఫీజులు ఉండవు. అందువల్ల ఆ 1900 కోట్ల ఆదాయం రాబట్టుకోవడంపై ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టింది. పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వడం ద్వారా దీన్ని భర్తీ చేసుకోవాలని భావిస్తుంది. సెప్టెంబర్ నుంచి మద్యం షాపుల వద్ద పర్మిట్ రూముల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. గతంలో అన్ని షాపులకు ఏడాదికి 5 లక్షలు పర్మిట్ రూమ్ ఫీజుగా ఉండేది. ఇప్పుడు దాన్ని 2 కేటగిరీలుగా చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లోని షాపులకు 7.5 లక్షలు, మిగిలిన షాపులకు 5 లక్షల చొప్పున ఫీజులుగా ప్రతిపాదించారు. రాష్ట్రంలో 3,736 మద్యం షాపులు ఉన్నాయి. వాటికి 5 లక్షల చొప్పున పర్మిట్ రూమ్ ఫీజుల రూపంలో 186 కోట్లు వస్తుంది. కార్పొరేషన్లోని షాపులకు 2.5 లక్షలు అదనం కాబట్టి మొత్తంగా పర్మిట్ రూముల ఆదాయం 200 కోట్లు దాటుతుంది. ఆగస్టు వరకు బార్ పాలసీకి గడువు ఉన్నందున కొత్త బార్ పాలసీతో పాటు పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చి ఆదాయాన్ని భర్తీ చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి పర్మిట్ రూమ్ల ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ రావాలి. కానీ కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు, ఎక్సైజ్ శాఖ అనాలోచిత నిర్ణయం కారణంగా గతేడాది ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. పర్మిట్ రూములకు అనుమతిస్తే షాపులే బార్లుగా మారిపోతాయని అప్పట్లో కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. గతంలోనూ ఈ విధానం ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు కూడా సబ్ కమిటీ అభిప్రాయాన్నే అమలు చేశారు. దీంతో ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో 870 బార్లు ఉన్నాయి. వాటిలో 44 ఖాళీగా ఉండిపోయాయి. త్వరలోనే మొత్తం 870 బార్లకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది. తద్వారా దరఖాస్తు ఫీజుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. 2022లో తెచ్చిన బార్ పాలసీ సమయంలో దరఖాస్తు ఫీజులు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 3 కేటగిరీలుగా పెట్టారు. ఈసారి లైసెన్స్ ఫీజులు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుంది. లైసెన్స్ ఫీజులు తగ్గితే దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. మొత్తంగా గతేడాది దరఖాస్తు ఫీజులతో వచ్చిన 1900 కోట్ల ఆదాయాన్ని వివిధ మార్గాల్లో రాబట్టేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నిస్తోంది.